అందరికీ నమస్కారం అండి. మా ఇన్స్టిట్యూషన్ గత 60 సంవత్సరాలుగా రన్ అవుతూ ఉంది. ఈ ప్రతి నా ఇన్స్టిట్యూషన్లో చదివే వాళ్ళు దాదాపు 99% మంది వేరే మత వాళ్ళే ఉన్నారు. ఒక 1% మాత్రమే క్రిస్టియన్స్ ఉన్నారు. మాల వేసుకున్నప్పుడు వాళ్ళని ఇచ్చేయాలని చెప్పి నా ఉద్దేశం అయితే కాదు సార్. నేను ప్రతిసారి వాళ్ళని గౌరవిస్తూనే ఉంటాను, వాళ్ళకి చెప్తూ ఉంటాను మీరు ఇలా చేయొద్దని చెప్పి. కాకపోతే డిసిప్లిన్ విషయంలో మాత్రమే అబ్బాయి ఆలోచన నిద్రపోతున్నందుకు, క్లాస్లో నిద్రపోతున్నందుకు కొంచెం మందలియాల్సి వచ్చింది, కానీ వేరే ఉద్దేశం అయితే కాదు సార్. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మాల వేసుకున్న పిల్లల్ని. ఏ రోజుకని వాళ్ళని ఏమీ అనలేదు. మీరు కావాలంటే ఆ అబ్బాయి వల్ల వాయిస్ కూడా మీరు తీసుకోవచ్చు, ఆ అబ్బాయి వాళ్ళు కూడా మీకు చెప్తారు ఎలా ఉంటుందని చెప్పి స్కూల్లో. కాబట్టి మీరు దయచేసి ఇది పెద్ద ఇది చేసి నేనేదో ఇది చేస్తానని చెప్పి చెప్తున్నా. ప్రతి మతం కూడా సమానమే సార్, అందరినీ గౌరవిస్తాను. ఎందుకంటే నేను ప్రతిసారి అన్ని పండుగలు చేస్తూ ఉంటాను. బతుకమ్మ చేస్తాను, సంక్రాంతి చేస్తాను, దీపావళి చేస్తాను, అన్ని పండుగలు చేస్తూ ఉంటాను సార్. నాకు వేరే మతాలు అయితే ఇష్టం లేకపోతే ఇవన్నీ చేయను కదా సార్. నా ఇన్స్టిట్యూషన్ చేయకూడదని చెప్పి అంటారు, కానీ చేస్తాను. ఎందుకంటే ప్రతి మతాన్ని గౌరవించాలని ఉద్దేశం తప్ప వాళ్ళని ఏదో చేయాలని చెప్పి అని చెప్పే ఉద్దేశం కాదు సార్. ఓన్లీ ఒక క్రమశిక్షణ విషయం మాత్రమే కొంచెం మందలించాల్సి వచ్చింది సార్, వేరే ఉద్దేశం అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను సార్. మేడం, ఇన్స్టిట్యూషన్లో వేరే మతాల గురించి చేయకూడదని నిబంధన ఉంది ఏమన్నా? ఫెస్టివల్స్ కానీ లేదు సార్. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ నేను అట్లా అంటాను. ఒక మా ఇన్స్టిట్యూషన్ అయినంత మాత్రాన మా పండుగలే కాకుండా అన్ని పండుగలు సమానంగా చేస్తారు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే అందరినీ గౌరవించాలి, అన్ని మతాలని గౌరవించాలి, అందరి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, అందరు కూడా పండుగలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటాను సార్. మేము అనేది ఏంటంటే నాన్నగారు చాలాసార్లు వస్తుంటారు మా దగ్గరికి. డిసిప్లిన్ విషయంలో క్రమశిక్షణ లేదు, అబ్బాయిని ఎలా చేస్తారో ఎలా మీరు క్రమశిక్షణలో పెడతారో మాకైతే తెలియట్లేదు సార్. నేను సిస్టర్ అని చెప్పి చాలాసార్లు వచ్చి వాళ్ళ డాడీ నా దగ్గర అవర్స్ కొద్ది కూర్చొని మాట్లాడుతూ ఉంటారు సార్. ఆ ఉద్దేశంతో మాత్రమే మందలించారు, కానీ నాదైతే వేరే ఉద్దేశం అయితే కాదు సార్. నేను ఎవరిని కించపరచాలని ఎవరిని ఉద్దేశపరకంగా నేనైతే చేయలేదు సార్. జనరల్గా అబ్బాయిని ఒక క్రమశిక్షణలో ఒక మంచి విద్యార్థిలాగా ఉన్నప్పుడు ఇప్పుడు మాల వేస్తుందంటే మంచిగా డిసిప్లిన్ ఉండాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అలా మందలించాను కదా సార్, వేరే ఉద్దేశం అయితే కాదు సార్. అంటే ఈ సేమ్ స్టూడెంట్ లాస్ట్ ఇయర్ కూడా మీరు అన్నారని చెప్పారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను అనలేదు సార్, లాస్ట్ ఇయర్ నేనైతే అనలేదు సార్. చాలా ముందు మాల వేస్తున్నట్టు ఏమేమి మాలలు వేస్తారు, శివమాల వేస్తారు, అయ్యప్ప మాల, ఇంకొక మాల ఏదో ఉంటుంది సార్. అట్లా అన్ని ఏది వచ్చినప్పుడు అది మాలలు వేస్తూనే ఉంటారు సార్. పిల్లలు వస్తూనే ఉంటారు, కానీ నేను ఏ రోజు కానీ పిల్లల్ని ఈ మాలల గురించి ఎప్పుడు కానీ నేను మాట్లాడలేదు. వచ్చింది స్కూల్కి వచ్చింది 4వ తారీఖు రోజే మీరు కొట్టిరండి, అదే రోజు జరిగిందని చెప్తున్నారు. నిద్రపోతున్నందుకు నేను మందలించాల్సి వచ్చింది కదా సార్, లేకపోతే ఉద్దేశం కాదు సార్. టీచర్ లెసన్ చెప్తున్నారు, ఈ అబ్బాయి నిద్రపోతున్నాడు ఉద్దేశం నేను అట్లా కొట్టలేదు సార్. నేను జనరల్ గా బాయ్స్ ఎవరినైనా ఎంకరేజ్ చేస్తూ ప్యాట్ చేస్తూనే ఉంటాను సార్. ఎందుకంటే మీరు చదవాలమ్మా, మీ పేరెంట్స్ యొక్క కష్టాన్ని అర్థం చేసుకోవాలి, మీ పేరెంట్స్ ఎంత కష్టపడతారో మీకు తెలియాలా, వాళ్ళు రెయ్యంగా పోరాటంగా కష్టపడతారో మీరు చదవట్లేరు. బాయ్స్ ముఖ్యంగా మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి చదవాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అప్పుడప్పుడు నేను వాళ్ళని ప్యాట్ చేస్తూనే ఉంటాను సార్. జనరల్గా బాయ్స్ని, గర్ల్స్ అయితే జనరల్గా బాగా చదువుతారు, వాళ్ళు డిసిప్లిన్ ఉంటారు. బాయ్స్ విషయాలు ఇట్లా వస్తుంది కాబట్టి ఆ బాయ్స్ని ఇట్లా ఈ రకంగా నేను ప్యాట్ చేసుకుంటూ మందలిస్తూ ఉంటాను సార్ జనరల్గా అయితే. ఆ ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.